హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్ ని రెడీమేడ్ స్టైల్లో ఈజీగా ఎలా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే 41 హిప్ రౌండ్ మెజర్మెంట్ తో ఇది కట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ వీడియో చూసి మీ మెజర్మెంట్ తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ ట్రౌజర్ ప్యాంట్ కి నేను బ్యాక్ ఎలాస్టిక్ అండ్ ఫ్రంట్ బెల్ట్ ఇచ్చాను. ఇంకా ఎడ్జెస్ లో ఇలా చిన్న స్లిట్ ఇచ్చాను. ఈ కటింగ్ అండ్ స్టిచింగ్ మొత్తం ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ ని ఇలా 2 లేయర్స్ లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్, బ్యాక్ సెపరేట్ గా కట్ చేస్తాము. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. అందుకని 2 లేయర్స్ లో మాత్రమే ఫోల్డ్ చేస్తాను. నేను ఈ ప్యాంట్ కోసం 2.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మన ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ లెంత్ ఎక్కువ ఉండాలి. సో అలా మీ హైట్ కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ ని మీరు అరేంజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే బాడీ మెజర్మెంట్ చూద్దాం. ప్యాంట్ ఫుల్ లెంత్ నేను 36.5 ఇంచ్ తీసుకున్నాను. హిప్ రౌండ్ 41 ఇంచ్, వేస్ట్ రౌండ్ 35 ఇంచ్. ఇక్కడ వేస్ట్ రౌండ్ అంటే మనం ట్రౌజర్ ని ఎక్కడైతే కట్టుకుంటామో అది ఆ వేస్ట్ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి మీ దాంట్లో. అండ్ నీ రౌండ్ అంటే మన నీని ఫోల్డ్ చేసి అప్పుడు ఆ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి. బాటమ్ రౌండ్ మెజర్మెంట్ అంటే మనం ఓపెన్ ఉంటుంది కదా, అది మనకి ఎంత కంఫర్టబుల్ గా ఉంటే మనం వేసుకోవడానికి ఉంటుందో ఆ రౌండ్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని మన ట్రౌజర్ ఫుల్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్ట్ అనేది సపరేట్ గా స్టిచ్ చేస్తాను. 1.25 ఇంచ్ బెల్ట్ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు మన ఫుల్ లెంత్ 36.5 ఇంచ్ లోంచి 1.25 ఇంచ్ బెల్ట్ మైనస్ చేస్తే నాకు 35.25 ఇంచ్ వచ్చింది. ఈ లెంత్ ని బెల్ట్ మైనస్ చేసి ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాను నేను. ఆ బెల్ట్ అనేది సపరేట్ గా అటాచ్ చేస్తాను కాబట్టి ఆ 1.25 ఇంచ్ మైనస్ చేసేసాను. ఈ వచ్చిన మెజర్మెంట్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇంకొంచెం ముందుకి సేమ్ మెజర్మెంట్ తో పెట్టుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. కింద నాకు ఫోల్డింగ్ కోసం అండ్ సైడ్ స్లిట్ వస్తుంది కదా, అలా స్టిచ్ చేసుకోవడం కోసం ఒక 2 ఇంచ్ దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి ఒక 2 ఇంచ్ మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇది ఏ మెజర్మెంట్ వాళ్ళకైనా 2 ఇంచే తీసుకోండి. అండ్ ఇప్పుడు ఈ క్రాచ్ లెంత్ మనం మార్క్ చేసుకోవాలి. దానికోసం ఫార్ములా హిప్ రౌండ్ కి డివైడెడ్ బై 4 చేసి +1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నా మెజర్మెంట్ లో హిప్ 41 డివైడెడ్ బై 4 చేసి +1 చేస్తే 11.25 ఇంచ్ వచ్చింది. బట్ నేను ఇక్కడ బెల్ట్ సపరేట్ గా అటాచ్ చేస్తాను కాబట్టి దాంట్లోంచి 1.25 ఇంచ్ మైనస్ చేస్తే నాకు 10 ఇంచ్ వచ్చింది. ఆ 10 ఇంచ్ ని ఈ స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి నేను కిందకి మార్క్ చేసుకుంటున్నాను. క్రాచ్ లెంత్ బెల్ట్ మైనస్ చేసి క్రాస్ లైన్ మార్క్ చేసుకున్నాం అంతే ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం బెల్ట్ అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. ఇవన్నీ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోండి బెల్ట్ అటాచ్ చేయడం కోసం. అప్పుడు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. తర్వాత ఇక్కడ హిప్ మార్క్ చేసుకోవాలి కదా, దానికోసం మీ హిప్ రౌండ్ కి 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుని డివైడెడ్ బై 4 చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇక్కడ నా హిప్ రౌండ్ 41 ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ 43 డివైడెడ్ బై 4 చేస్తే 10.75 వచ్చింది. ఈ 1 ఇంచ్ అనేది స్టిచెస్ కోసం మనం 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు అటాచ్ చేస్తాం కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ 1 ఇంచ్ కలుపుని ఇక్కడ ఎంత అయితే మెజర్మెంట్ వస్తుందో దాంట్లోంచి ఒక 0.25 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 11.75 నుంచి 0.25 మైనస్ చేస్తే 11.5 వచ్చింది నాకు. అది పైన మార్క్ చేసుకుని 2 లైన్స్ ని కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి 2.5 ఇంచ్ అటు సైడ్ కి మార్క్ చేసుకుని ఈ క్రాస్ అనేది 1.25 ఇంచ్ తీసుకుంటున్నాను నేను. తీసుకొని ఈ క్రాచ్ కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు ఈ లైన్ ఎంతైతే వచ్చిందో మనకి ఆ 2.5 ఇంచ్ కూడా కలుపుకొని టోటల్ దాన్ని మిడిల్ కి మార్క్ చేసుకోవాలి. ఇది హాఫ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో దాన్ని ఈ పై లైన్ పైన అండ్ ఈ మిడిల్ లో అంతా మార్క్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ మిడిల్ లో డ్రా చేసుకోవాలి. నాకైతే 7 కి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. 7 ఇంచ్ కి 1 లైన్. సో అదే మొత్తం మార్క్ చేసుకుని ఇలా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఈ బాటమ్ యాంకిల్ రౌండ్ దగ్గర మీకు పాదం దూరడానికి కంఫర్టబుల్ గా ఎంత సరిపోతుందో ఆ రౌండ్ మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో మొత్తం మన 2 లెగ్స్ ఉంటాయి కదా, 1 లెగ్ కి రౌండ్ మెజర్మెంట్ ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. 14 ఇంచ్ టోటల్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి నేను డ్రా చేస్తున్నా కాబట్టి ఫ్రంట్ పార్ట్ కి 14 లో సగం అంటే 7 ఇంచ్. ఇప్పుడు ఈ 7 ఇంచ్ ని హాఫ్ ఇటు మార్క్ చేసుకోవాలి. కానీ మధ్యలో లైన్ ఉంది కదా, మనం అటు సైడ్ స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్, ఇటు సైడ్ స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్, 1 ఇంచ్ కలుపుకొని
8 ఇంచ్‌కి మనం మార్క్ చేసుకోవాలి. ఆ 8 ఇంచ్‌లో సగం అటు, సగం ఇటు అంటే 4 ఇంచ్ అటు సైడ్, 4 ఇంచ్ ఇటు సైడ్ మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నుంచి టేప్ ఎక్కడ పెడుతున్నానో గమనించండి. 19 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇది నీ రౌండ్ మెజర్‌మెంట్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం. నా మెజర్‌మెంట్‌లో నీ రౌండ్ 22 ఇంచ్. దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 11 ఇంచ్ వచ్చింది. ఆ 11 ఇంచ్‌కి 1 ఇంచ్ యాడ్ చేసుకుని స్టిచెస్ కోసం 12 అవుతుంది కదా! ఆ 12 ఇంచ్‌ని సగం ఇటు, సగం అటు 6 ఇంచ్ అటు, 6 ఇంచ్ ఇటు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం కర్వీగా ఇలా డ్రా చేసుకొని, ఇవి జాయిన్ చేసేసుకోవాలి కిందకి. ఇక్కడ గూడా కొంచెం కర్వీగా డ్రా చేసుకొని, ఇలా వీటిని జాయిన్ చేసేసుకోవాలి ఈ పాయింట్స్‌ని. అంతే. ఫ్రంట్ పార్ట్ మనకి కటింగ్ అయిపోయింది. దీన్ని ఇలా కింద కట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని, అప్పుడు కట్ చేసుకుంటే మనకి అది స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కట్ చేయడం కోసం ఫ్యాబ్రిక్‌ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ 2 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని, దీనిపైన మనం కట్ చేసిన ఫ్రంట్ ప్లేస్ చేసుకోవాలి. ఈ పైన కొంచెం ఎక్స్‌ట్రా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేస్ చేసుకునేటప్పుడు ఇది స్ట్రెయిట్ ప్యాంట్ కాబట్టి స్ట్రెయిట్‌గా పెట్టాలి. మనకి 7 ఇంచ్ వచ్చింది కదా! 7కి 1 లైన్ ఎక్స్‌ట్రా కొంచెం సేమ్ అదే మార్కింగ్ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఉండేలాగా మనం ఆ లైన్ సెట్ చేసుకోవాలి. ఇలా ఇది 7.1 ఇంచ్ ఉంది కదా! నాకొచ్చిన సేమ్ మిడిల్ మెజర్‌మెంట్ మొత్తం ఈక్వల్‌గా వచ్చేటట్టు మనం ఈ ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ప్యాంట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా ప్లేస్ చేసుకొని సెట్ చేసుకోవాలి. పైన కొంచెం ఎక్స్‌ట్రా ఉండేలా తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాచ్ పాయింట్ దగ్గర నుంచి ఈ లైన్‌ని ఇలా పైకి ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ అన్నిటిని మనం ఇలా సైడ్‌కి ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. క్రాచ్ లైన్ అండ్ ఈ నీ లైన్, ఈ యాంకిల్ లైన్ ఇవన్నీ కూడా మనం ఇలా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కింద కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ పైకి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పాయింట్‌ని అండ్ ఇలా క్రాస్‌గా జాయిన్ చేసుకోవాలి. ఇది కొంచెం పైకి ఇలా కర్వీగా వచ్చేటట్టు మార్క్ చేసుకోవడం వల్ల మనకది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ క్రాస్ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని క్రాచ్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రంట్‌కి డ్రా చేసినట్టే కర్వీగా డ్రా చేసి వీటిని జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ గూడా మనం ట్రేస్ చేసుకోలేదు గదా! ఇటు సైడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ట్రేస్ చేసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్‌ని ఇలా యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని పైకి ఫోల్డ్ చేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్‌ని ఫోల్డ్ చేసి లోపలికి ఫ్రంట్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్‌ని కూడా. ఇప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెడీ అయిపోయినాయి కదా! నేను ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ మార్క్ చేయలేదు కదా! ఇప్పుడు అవి మార్క్ చేస్తున్నాను. నేనిక్కడ ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్ కూడా స్టిచ్ చేస్తాను. ఈ డాట్స్ స్టిచ్ చేయడం కోసం ఈ పాయింట్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అటు సైడ్‌కి అండ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఈ లైన్ ఎంతైతే ఉందో క్రాచ్ లైన్ దాని మిడిల్‌కి మార్క్ చేసుకొని, ఈ పాయింట్స్‌ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇవి డాట్స్ స్టిచ్ చేస్తాను నేను ఫ్రంట్ పార్ట్‌లో. ఇప్పుడు ఇది ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి దీన్ని నేను సెపరేట్ చేయడం కోసం ఫ్రంట్ 2 లెగ్స్‌కి కూడా ఇలా సెపరేట్ చేసేస్తున్నాను. బ్యాక్, ఫ్రంట్‌ని. ఇప్పుడు ఇది ట్రేస్ చేసుకుంటున్నాను నేను. మార్కింగ్ అనేది బ్యాక్ సైడ్ గూడా వస్తుంది కదా! దానికోసం ఈ డాట్‌ని ట్రేస్ చేసుకొని ఫస్ట్ డాట్ స్టిచ్ చేసేసుకుంటాను. 2 లేయర్స్ కూడా. ఇప్పుడు ఈ క్రాచ్ పాయింట్‌ని మనం రాంగ్ సైడ్‌లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ 2 లేయర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఆ క్రాచ్ పాయింట్‌ని. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్‌లో కూడా క్రాచ్‌ని జాయిన్ చేసేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన రైట్ సైడ్‌ది ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పెట్టి మనం ఈ మిడిల్‌లో కూడా మనం మొత్తం అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్, బ్యాక్ క్రాచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి అటాచ్ చేసేసుకోవాలి 2 సైడ్స్ కూడా. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌లో నేను ఎలాస్టిక్ ఇస్తాను. సో, వేస్ట్ మెజర్ చేసుకున్న 27 ఇంచ్ వచ్చింది. దానికంటే కొంచెం ఎక్స్‌ట్రా లెంత్ తీసుకొని బెల్ట్ విడ్త్ 3.5 ఇంచ్ తీసుకున్నా. ఎందుకంటే 1.25 ఇంచ్ ఎలాస్టిక్ వేస్తా కాబట్టి ఫ్రంట్, బ్యాక్ అండ్ స్టిచెస్‌కి కలిపి 3.5 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని రాంగ్ సైడ్‌లో ప్లేస్ చేసుకొని మనం ఈ బెల్ట్‌ని అటాచ్ చేసేసుకుంటున్నాను నేనిక్కడ. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసేసి
మనకి హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్‌కి వెళ్తుంది కదా! ఆ హాఫ్ ఇంచ్‌ని నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకుంటున్నాను. అది ఈజీగా రిమూవ్ చేసేసుకుంటాం మనం తర్వాత. దానికోసం లూజ్ స్టిచ్ వేసుకున్నా. ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోవాలి. ఎలాస్టిక్ మెజర్‌మెంట్ కోసం టోటల్ వేస్ట్ రౌండ్ ఇచ్చాను కదా నేను. మనం ఎక్కడైతే ట్రౌజర్ కట్టుకుంటామో దాన్ని హాఫ్ చేసి దాంట్లోంచి 3 ఇంచ్ మైనస్ చేసి మీ ఎలాస్టిక్ మెజర్‌మెంట్ తీసుకోండి. నాకు 14.5 ఇంచ్ వచ్చింది. నేను ఇంత తీసుకున్నాను ఎలాస్టిక్. ఇప్పుడు దీన్ని నేను సైడ్స్ ఫస్ట్ ఇక్కడ జాయిన్ చేసేస్తున్నాను దీన్నిక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసేసుకొని ఎలాస్టిక్ మీద స్టిచ్ పడకుండా మనం ఇది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎలాస్టిక్ అనేది అలా కుచ్చుల్లాగా వస్తుంది. ఎలాస్టిక్ మీద మాత్రం స్టిచ్ పడకుండా మనం ఇలా జాయిన్ చేసేసుకోవాలి దీన్ని. ఎలాస్టిక్ మీద మాత్రం స్టిచ్ పడకుండా వేసుకోండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్‌ని లాగితే మనకి ఇలా కుర్చీల్లాగా వస్తాయి. దాన్ని ఇలా మొత్తం మనం స్టిచ్ చేసేసుకొని ఎలాస్టిక్‌ని అటు సైడ్ గూడా అటాచ్ చేసేసుకోవాలి. మధ్యలో మనకి చిన్న ఫోల్డింగ్ వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం క్రాస్‌గా ఉంటది కదా! దానివల్ల చిన్న ఫోల్డింగ్ వేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ గూడా మనం ఎలాస్టిక్‌ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ లూజ్ స్టిచ్ ఏమైతే వేసుకున్నామో పైన దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్‌గా ఉంటుంది మనకి. దీని పైన మనం ఇంకో 2 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా దాన్ని లాగుతూ 2 స్టిచెస్ వేసుకోవాలి దాని పైన. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో మన వేస్ట్ ఎంతుందో దానికి ఇంకా కొంచెం లెంత్ ఎక్స్‌ట్రా తీసుకొని సేమ్ 1.25 ఇంచ్‌తో మనం పేపర్ పేస్టింగ్‌ని కట్ చేసుకొని దానికి అటాచ్ చేసుకొని మిడిల్‌లో హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్స్‌కెళ్ళిపోతాయి. ఈ ఫ్యాబ్రిక్‌ని విడ్త్ 3.5 సేమ్ తీసుకున్నా. హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్స్‌లోకొచ్చేసేటట్టు మనం ఇలా ఐరన్ చేసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్‌లో అటాచ్ చేస్తున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాక్‌ని రాంగ్ సైడ్‌లో అటాచ్ చేసాం. ఫ్రంట్‌ని రైట్ సైడ్‌లో ఈ బెల్ట్‌ని అటాచ్ చేస్తున్నాము. ఇది మర్చిపోవద్దు. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత దీన్ని ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌ని మనం ఇలా పెట్టుకోవాలి. మనం ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ చేస్తే మనకి ఆ స్టిచెస్ అనేవి బయటకు కనిపించకుండా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. దాన్ని ఇలా పెట్టుకొని అది ఇటు సైడ్‌కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని మొత్తం ఇలా కిందకి అటు సైడ్ అంతా జాయింట్ చేసేసుకోవచ్చు. సైడ్ అంతా జాయింట్ చేసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ బెల్ట్ కంప్లీట్ చేద్దామని ఇక్కడితో స్టిచ్ అనేది ఆపాను. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. అలా టర్న్ చేస్తే చూడండి మనకి స్టిచెస్ అనేవి కనిపించట్లేదు. రెడీమేడ్ స్టైల్‌లో ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకొని మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఫస్టే ఐరన్ చేసుకోవడం వల్ల ఈ స్టిచ్ మనకి ఫ్రంట్ పార్ట్‌లో కూడా ముందు వేసిన స్టిచ్ కరెక్ట్‌గా అక్కడికే వస్తుంది. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న ఫోల్డ్ వేసుకోవాలి మధ్యలో. ఇలా మొత్తం అటాచ్ చేసుకోకూడదు. ఇక్కడ వరకు కొంచెం ఉంచుకొని స్టాప్ చేసుకోండి స్టిచ్‌ని. ఎందుకంటే మనం ఇంకొక సైడ్ కూడా ఇప్పుడు జాయిన్ చేసినట్టే జాయిన్ చేయాలి కదా! దానికోసమే అలా అటాచ్ చేసుకోండి. చూడండి ఇలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ గూడా సేమ్ ఇందాకలాగే ఇలా పెట్టుకొని దీన్ని ఆ పైన దాన్ని అటు సైడ్‌కి ఫోల్డ్ చేసి అప్పుడు స్టిచ్ వేసుకోండి. అప్పుడు స్టిచ్ అనేది నీట్‌గా ఉంటుంది. మనకి అవి గుచ్చుకోకుండా ఉంటాయి. ఇలా స్టిచ్ చేసేసుకోండి. దీన్ని టర్న్ చేసేసుకొని మనం ఇందాక స్టిచ్ ఆపుకున్నాం కదా! అది మనం సీల్ చేసేసుకుందాం. మళ్ళీ పైన స్టిచ్ వేసుకొని. అంతే ఎలాస్టిక్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ మనం జాయిన్ చేసేసుకుందాం. ఇటు సైడ్ మొత్తం మనం హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా! ప్రతీదీ మార్క్ చేసేటప్పుడు ఆ హాఫ్ ఇంచ్ తోటే మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా ఓవర్‌లాక్ చేసేసుకోవాలి. అండ్ ఇలా స్టిచ్ చేసుకొని కింద మనం 2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా! అక్కడ స్టిచ్ స్టాప్ చేసుకొని మనం ఒక 2.5 ఇంచ్ సారీ 0.25 ఇంచ్ తోటి చిన్నగా ఫోల్డ్ చేసుకొని మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను నేనిక్కడ కింద రౌండ్. ఆ తర్వాత మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్లిట్స్‌ని ఇలా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా మొత్తం రౌండ్. స్లోగా చెప్పండి అక్క అని కామెంట్ చేశారని వీడియో లెంత్ అయినా కూడా నేను స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలాగా. ఇక్కడ నేను 41 ఇంచ్ హిప్ రౌండ్ తీసుకున్నాను కదా! మీ హిప్ రౌండ్ మెజర్‌మెంట్‌లో ప్లేస్ చేసి సేమ్ మీరు కాలిక్యులేట్ చేసుకొని మీ మెజర్‌మెంట్‌తో ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ స్లిట్ కూడా సేమ్ ముందులానే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో తర్వాత ఇంకొక లెగ్‌కి కూడా ఇలానే సైడ్ జాయిన్ చేసి 2 ఇంచ్ దగ్గర స్టాప్ చేసి ఇలా స్లిట్స్
స్టిచ్ చేసుకోవాలి బాటమ్. అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మరి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.